చదువు, నీ కమెంట్స్ నువ్వే, నీ డైమండ్స్. ఇదేందన్న బీప్ సౌండ్ వేయాల్సి వస్తుంది. నువ్వు చదువు, మేము వేస్తాం బీప్ సౌండ్. మీ లో సాంగ్స్ యాక్సెంట్. బిగ్ బాస్ జడ్జెస్ అన్నారు. నేను ఒక కమెంట్ చదువుతా చూడు. ఆయనలో ఏం తక్కువ ఉంది? ఒక హీరోకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఒక సైడ్ ప్రభాస్, మరో సైడ్ మహేష్ బాబు, బ్యాక్ సైడ్ బన్నీ, ఫ్రంట్ సైడ్ చెర్రీ. What not? He's everything. అన్నీ కలబోసిన అసలైన హీరో. ఆయనకు రాజమౌళి ఎలాగైనా పెద్ద మనిషి చేసుకుని హీరో పాత్ర ఇవ్వాలి. ఇది సిద్దిపేట మోడల్ సంఘం డిమాండ్ అంట. అయితే ఇప్పుడు చదివిన హీరోలందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మా బ్యాక్గ్రౌండ్ ఉంటే నువ్వు రాజమౌళి సినిమా చేస్తావు. బ్యాక్గ్రౌండ్ ఉంటే అయ్యేవాడిని. అసలు నీ గోల్ ఏంటి? కొన్ని రోజులేమో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా అంటూ, కొన్ని రోజులేమో పొలిటికల్గా వెళ్ళిపోతాను, ఎంపీగా కూడా క్యాండిడేట్ చేసావు, కొన్ని రోజులేమో బిగ్ బాస్ అన్నావు. ఫేమ్ రెట్టింపు అవ్వాలి, అలాగే డబ్బులు కూడా వస్తే డబ్బుల గురించి కూడా ఆబ్వియస్లీ. అయినా ఫస్ట్ టైం నిన్ను గెట్ అవుట్ అన్నప్పుడే మళ్ళీ సెకండ్ టైం ఎందుకు ట్రై చేసావు? అగ్ని పరీక్షకు పిలిచిర్రు, అక్కడ ఇన్సల్ట్ చేసి పంపించారు. ఇన్సల్ట్ చేసి పంపించారా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నాన్న సీజన్ 7లో ట్రై చేసినప్పుడు గేట్ దగ్గరికి వెళ్తే గెట్ అవుట్ అన్నారు. నా ఆశలు సజీవంగా ఉన్నాయి, ఇంకా చచ్చిపోలే. ఎంత కొట్టినా చచ్చిపోయిన ఆశలు ఉన్నాయి. అదే, ఎంత కొట్టినా చావని పావము. ఒక ఏదైనా డైలాగ్ చెప్పు, నీ ఫేమస్ డైలాగ్ ఏమన్నా మా ఆడియన్స్కి. అరచేతిని అడ్డు పెట్టి అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. స్టేజ్ మీద అది చెప్తేనే ఆపేసిరన్న. ఓకే, గెట్ అవుట్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. హాయ్ వెంకటేష్. హాయ్ అన్న. ఏంది ఇప్పుడు వెంకటేష్ అనాలా సిద్దిపేట మోడలేనా? సిద్దిపేట మోడల్ అన్న, ఎందుకంటే నేను సిద్దిపేట మోడల్ అనే ఎక్కువ తెలుసు అన్న. నా పేరు చాలా తక్కువ మంది తెలుసు. అసలు నీ గోల్ ఏంటి? కొన్ని రోజులేమో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా అంటూ, కొన్ని రోజులేమో పొలిటికల్గా వెళ్ళిపోతాను, ఎంపీగా కూడా క్యాండిడేట్ చేసావు, కొన్ని రోజులేమో బిగ్ బాస్ అన్నావు, యాక్టింగ్ అంటావు. ఏంటి నీ లైఫ్ ఏమేంటి? ఏమంటే మెయిన్ ఫస్ట్ అయితే యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక IAS ఆఫీసర్ అవ్వాలని ఇట్లుండే. ఇంకా ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల మొత్తం ఐ బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ. నాన్నగారు ఏం చేశారంటే కొమర్ చెరువు దగ్గర నెలకు 15,000 జాబ్ పెట్టించింది. అక్కడ 12 గంటలు ఉంటుంది డ్యూటీ. సాయంకాలం విజిటర్స్ ఉంటారు కాబట్టి సాయంత్రం వరకు చదువుకోవచ్చు అని కొంచెం ప్రిపరేషన్ ట్రై చేసిన, కానీ అది అవ్వలేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయితేనే, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది అది. ఇంకా అప్పుడు చేస్తున్న క్రమంలోనే కొమర్ చెరువు కాడ జాబ్ చేస్తున్నప్పుడు కొమర్ చెరువు ప్రమోట్ కాలేదు అని చాలామంది అడుగుతుంటే, అప్పుడు నా మైండ్లో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, ఇది ప్రమోట్ చేద్దాం, చాలామందికి తెలిసేలాగా చేద్దాం, ఎట్లాగో నాలో కామెడీ యాంగిల్ ఉంది, నవ్వించే అది ఉంది అని. ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నావు రా బాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు అనే డైలాగ్ చేసిన అన్న. మోడల్ అని డ్యాన్స్ చేసిన. అది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్, ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ డాన్సర్, బట్ ఐఎమ్ గుడ్ అట్, ఐ కెన్ డూ డ్యాన్స్ చేయగలను. అట్లనే చేసి బాగానే అది చాలామందికి రీచ్ అయింది. తర్వాత వెంటనే కొమర్ చెరువు గురించి కూడా మహేష్ బాబు పోకిరి డైలాగ్ స్పూఫ్ చేసిన. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్ చెరువు చూసామా లేదా అని జగడమే అని రన్నింగ్ చేసినాను. ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అందరు, నీ ముఖానికి నువ్వు మోడల్ ఆరా, నీ ముఖం చూసుకోరా అని మొత్తం ఇక అబ్యూసివ్ లాంగ్వేజ్, అవి చెప్పలేం. అట్లా పెడితే నేను చేసేది మంచి పని, అయినా ఈ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు అన్న ఆలోచనతో అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని ఇవన్నీ చాలా బాగా రీచ్ అయినాయి. అందరికీ మంచిగా సిద్దిపేట మోడల్ లాగా రీచ్ అయిపోయింది అన్న. అంటే కొంత ఫాలోవర్స్, కొంత రీచ్, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టడం చూసి పొలిటికల్గా ఎంపీ క్యాండిడేట్కి ఇండిపెండెంట్గా నామినేషన్ ఇస్తూ నెక్స్ట్ అది వేసిందన్న. ఎందుకంటే ఓట్ల రూపంలో ఎంతమంది నన్ను ఆదరిస్తారు అనుకున్నా, 1264 ఓట్స్. ఎంతమంది ఆదరిస్తారు అనుకుని జస్ట్ ఊరికి నుంచున్నాం అంతే. అది కాదు, ఇంకో ముఖ్యమైన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చదువుకున్న విద్యావంతులు, ఎడ్యుకేటెడ్ యూత్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ బెటర్ సొసైటీ అన్న నినాదంతో విద్యావంతులు బెటర్ సొసైటీ గురించి రావాలి, యువ దశలోనే రావాలి. ఒక 60 ఏళ్ళు అయినాక, అంత అయిపోయాక అప్పుడు పొలిటికల్గా రావడం అనేది రాంగ్ అని నా అభిప్రాయం అనిపించి యువ దశలో రావాలని నేను నామినేషన్ వేసిందన్న. అంటే ఏమేమి సేవలు చేసావు నువ్వు? సేవలు ఏం చేయలేదు అన్న. నాకు
దగ్గర ఏం చేయకుండా నీకు వేసిన 1200 ఓట్లు ఎందుకు వచ్చినాయి అసలు? నా మీద అంటే వీడు చదువుకున్నాడు, కామన్ మ్యాన్, పాలిటిక్స్లో కూడా చరిత్ర సృష్టించాలి అన్న అభిమానంతోనే వేసిర్రు అనిపించింది అన్న, నమ్మి వేసిర్రు. నేను సేవలు చేసేంత నా దగ్గర 0 బడ్జెట్ పాలిటిక్స్ నా దగ్గరనే ఏం లేదు. ఇంకా ఈ బిగ్ బాస్ ఎందుకు ట్రై చేసిందంటే మీరు అడగకముందు చెప్తున్నా, ఫేమ్ ఫేమ్ రెట్టింపు అవ్వాలి, అలాగే డబ్బులు కూడా వస్తే, డబ్బుల గురించి కూడా ఆబ్వియస్లీ డబ్బులు వస్తే మా ఇల్లు కూడా సరిగా లేదు, ఇల్లు కట్టుకోవచ్చు, కొంచెం ఆర్థికంగా మెరుగైన జీవనశైలి ఉంటుంది కాబట్టి డబ్బులు కూడా వస్తాయన్న ఉద్దేశంతో కూడా బిగ్ బాస్ ప్రయత్నించింది అన్న. సీజన్ 7లో ట్రై చేసినప్పుడు గేట్ దగ్గరికి వెళ్తే గెట్ అవుట్ అన్నారు. గెట్ అవుట్ అనగానే ఇంకా నెక్స్ట్ అట్లే ట్రై చేసిన. ఇంకా సీజన్ 8లో చేసినా కాలేదు, 9లో మాత్రం ఏమైందంటే బిగ్ బాస్కి ట్రై చేయాలి ఎట్లా అని ప్రొఫైల్ వాళ్ళది ఒకటి వచ్చింది వెబ్సైట్లో 3 minutes వీడియో పెట్టమని. దెన్ ఒక 3 minutes వీడియో చేసి మంచిగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే సిద్దిపేట మోడల్ అంటే సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట, 2 రాష్ట్రాల్లో సిద్దిపేట మోడల్ అంటే హల్చల్, సిద్దిపేట మోడల్ అని ఎవరు అనుకుంటున్నారా, గూగుల్లో వెతికిన వచ్చేస్తా, సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని ఇలా వీడియో వేసి పెట్టిందన్న సిద్దిపేట మోడల్ స్వాగ్తోని. పెడితే నెక్స్ట్ జూమ్ కాల్ ఇంటర్వ్యూ చేసిర్రు. జూమ్ కాల్ ఇంటర్వ్యూలో నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, క్రష్ ఎంతమంది, నీకు కోపం తెప్పించే కారణాలు ఏంటి, నీకు సంతోషం కలిగించే కారణాలు ఏంటి, బిగ్ బాస్కి వస్తే ఏం చేస్తావు, చనిపోయిన వాళ్ళల్లో ఎవరైనా తిరిగి వస్తే ఎవరు రావాలనుకుంటున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారన్న. తర్వాత అది అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్కి పిలిచిరన్న. గ్రూప్ డిస్కషన్కి పిలిస్తే అక్కడ కూడా అమ్మాయిలను మోసం చేస్తుర్రా, అబ్బాయిలను మోసం చేస్తుర్రా అనే దానిపైన నేను బాగా మాట్లాడినన్న. తర్వాత నెక్స్ట్ రౌండ్ అగ్ని పరీక్షకు పిలిచిర్రు, అక్కడ ఇన్సల్ట్ చేసి పంపించారు. ఇన్సల్ట్ చేసి పంపించారా? అయినా ఫస్ట్ టైం నేను గెట్ అవుట్ అన్నప్పుడే మళ్ళీ సెకండ్ టైం ఎందుకు ట్రై చేసావు? అంటే ఖచ్చితంగా గెట్ అవుట్ అన్నప్పుడు కూడా నేను ఏమాత్రం సిగ్గు లేకుండా, సిగ్గు అనేది విడిచిపెట్టి ఖచ్చితంగా ఇది బిగ్ బాస్కి పోతేనే నాకు కొంచెము ఆర్థికంగా కూడా ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి, నేను రీచ్ కూడా చాలా మందికి రీచ్ అవుతా, అందరి ఆదరణ పొందుతా అన్నట్టు రీజన్తో మళ్ళీ ట్రై చేసిందన్న. ట్రై చేస్తే ఇంకా అగ్ని పరీక్షలనే ఇక అసలు పిలిచేది కాకుండా, కామన్ మ్యాన్ నేను సెలబ్రిటీ అని వాళ్ళు భావించినప్పుడు అసలు అక్కడ దాకా కూడా పిలిచేది కాకుండా పిలిచి నన్ను ఇన్సల్ట్ చేసి పంపించారు. ఆ జడ్జిమెంట్ అన్ఫేర్ అన్న. ఏం ఇన్సల్ట్ అనిపించింది? మేబీ నువ్వు ఆ హౌస్కి ఫిట్ కాదని అనుకున్నారేమో వాళ్ళు, నీకు ఎందుకు ఇన్సల్టింగ్ అనిపించింది అది? ఇన్సల్ట్ అంటే ఇప్పుడు అభిజిత్ గారు అన్నారు, ఇప్పుడే నువ్వు జనాలు నీతో ఫోటోలు దిగుతారు, బయట హౌస్లోకి వచ్చి నువ్వు బయటకు వెళ్తే మాతో దిగేటోళ్ళు కూడా నీతో దిగుతారు అని ఇట్లా రెడ్ లేపగానే బిందు మేడం ఏమో నాది సేమ్ ఒపీనియన్ అని మేడం కూడా రెడ్ లేపింది. ఇక నవదీప్ గారు అయితే నువ్వు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీవి అన్నప్పుడు, మరి అట్లా నన్ను సెలబ్రిటీగా పరిగణించినప్పుడు అందాక పిలిచిర్రు. సరే మరి ఆ జడ్జిమెంటు ఏదైనా టాస్క్ ఇచ్చి చేసిరా అంటే టాస్క్ లేదు, ఏం లేదు, నువ్వు సక్సెస్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ నీది కాదు, నువ్వు వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళి సక్సెస్గా నీకు సెట్ కాదు అన్నాడు. మరి ఆయనకు కూడా అది ప్లాట్ఫామ్ కాదు జడ్జిమెంట్ చేయడానికి, ఆయన ఎట్లా ఫిట్ అని నేను ప్రశ్నిస్తా. ఇప్పుడు ప్రశ్నించావు, అక్కడ ప్రశ్నించావా? అక్కడ ప్రశ్నించాలి. యాక్చువల్గా నా మూర్ఖత్వం ఏమైందంటే ఫైర్ లాగా, ఇప్పుడు శ్రీజ ఎగ్జాంపుల్ ఏమన్నదంటే అభిజిత్ గారిని నువ్వు నాకు భయపడి రెడ్ ఇస్తున్నావు అని అన్నది. నేను ఫైర్ చూపెట్టాలి యాక్చువల్గా, అక్కడనే ప్రశ్నించి ఫైర్గా మాట్లాడితే అయిపోయేది, కానీ నోరు మూసుకొని వాకౌట్ చేసిన. సెలబ్రిటీ అని ఫీల్ అయిపోయి బయటకు వచ్చావు. అవునన్న. నీ దృష్టిలో నువ్వు సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా బాగుపడాలన్న. నేను ఫైనాన్షియల్గా పూరే కాబట్టి కామన్ మ్యానే అనుకుంటున్నాను. చెప్పు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సెలబ్రిటీ, నువ్వు ఒక సెలబ్రిటీ అంటున్నావు, ఈ మీ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? రజనీకాంత్ గారు కూడా డిఫరెన్స్ అంటే సారు నా దృష్టిలో వాళ్ళు సెలబ్రిటీస్, మీరందరూ సెలబ్రిటీ అనుకుంటున్నారు కదా, అసలు ఏంటి మీ సెలబ్రిటీ అర్థం ఏంటి? సెలబ్రిటీ అర్థం ఏంటంటే చాలామంది ఆదరించాలి, ఎక్కడ పోయినా ఓకే నీ వీడియోలు బాగున్నాయని చెప్పాలి, ఫోటోలు దిగుడు అదనే కాకుండా ఫోటోలు దిగడం అంటే ఆ తర్వాత విషయం, కానీ మెయిన్ ఏంటంటే అందరు గుర్తుపట్టి అభిమానంతో పలకరించాలి. జస్ట్ గుర్తుపడితే మీ అందరు సెలబ్రిటీసే అదే అనుకుంటారు. నేను నా దృష్టిలో నేను అదే అనుకుంటున్నా, కానీ రజనీకాంత్ సార్తో కంపారిజన్తో లేదు, కానీ సార్ అంటే అంత ఉంది, అంత కంపేర్ చేస్తున్నా నేను చెప్పట్లేదు. ఆయన నా దృష్టిలో సెలబ్రిటీ అంటే వాళ్ళు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, వీళ్ళు. మీరు సెలబ్రిటీ అని చెప్పుకుంటున్నారు, ఈవెన్ స్టేజ్ మీద నేను సెలబ్రిటీ అని చెప్పి బయటికి పంపించారని చెప్తున్నావు, కాబట్టి నీ దృష్టిలో అసలు సెలబ్రిటీ ఏంటి?
ఏంటి? సెలబ్రిటీ అంటే బహుశా నవదీప్ గారు అట్లా అన్నారంటే వాళ్ళ ఉద్దేశం కూడా చాలామందికి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎందుకంటే ఓవర్ రైటే చాలామంది నేనే ఎగ్జాంపుల్ తీసుకోర్రి, ఎటువంటి ప్రాపర్టీ లేదు, ఏది లేదు, అందం చందం కూడా లేదు, మట్టిలో మాణిక్యం లాగా ఎగిసిపడ్డ కెరటం సిద్దిపేట మోడల్ అని నేను స్పష్టంగా చెప్తాను. కాబట్టి ఏంటంటే సోషల్ మీడియా అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్ కాబట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఏది లేకున్నా కానీ వాళ్ళకున్న టాలెంట్తో సెలబ్రిటీలు అవుతారన్న, సెలబ్రిటీలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ సోషల్ మీడియా ఇస్ ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు బికమ్ సెలబ్రిటీ. వాట్ ఈస్ యువర్ టాలెంట్? నీ టాలెంట్ ఏంటి? నేను ఎంటర్టైన్ చేయడం, అందరిని నవ్వించడం. చాలామంది కొమర్ చెరువుకి వచ్చే సందర్శకులే అయిపోయేటోళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద కొమర్ చెరువు, ఓన్లీ ద పర్పస్, మెయిన్ రీజన్ వి కేమ్ హియర్ టు మీట్ యూ అని చెప్పినప్పుడు నా మనసు అసలు ఉప్పొంగేది, గాల్లో తేలినట్టు ఆ సంతోషం వేరే ఉండేది. ఐ విల్ చెరిష్ దట్ మూమెంట్ ఫర్ ఎవర్. అలాంటప్పుడే నా మధ్యలో మెదిలిన ఆలోచన ఏంటంటే, నేను సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేస్తున్నా కదా, ఈ ఎంటర్టైన్మెంట్ చాలా వరకు రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ ఫర్ బిగ్ బాస్. సో వన్స్ వాళ్ళు పంపించేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? లోపల ఏమనిపించింది? లోపల అదే ఇక 2-3 days డిప్రెషన్లోకి వెళ్ళిన. ఎందుకంటే ఇది అవ్వలేదు. ఎందుకు ఆల్రెడీ కొన్ని లక్షల అప్లికేషన్స్ వస్తే అందులో నేను సెలెక్ట్ చేసి 40 మందిలో నేను పెట్టినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా? కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఖచ్చితంగా నేను 15 members కూడా ఉంటా అని ఒక డ్రీమ్ ఉండే. అంటే మీరు నన్ను నా మూర్ఖత్వం అనుకున్నా సరే, లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకున్నా సరే, కానీ నేను చెప్తున్నా ఏంటంటే నాకు ఖచ్చితంగా నెక్స్ట్ 15 members ఉండాలి. నెక్స్ట్ విన్నర్ అయితే బయట మంచి ఆదరణ ఉందన్న. నాకు సెల్ఫ్ డబ్బా అని మీరు ఏమన్నా అనుకున్నా సరే చెప్తా. నీకు ఎట్లా తెలుస్తుంది బయట ఆదరణ ఉందని ఎట్లా అనుకుంటున్నావు? అంటే ఎవరైనా కానీ మామూలుగా పలకరించినా కానీ నేను మామూలుగా ర్యాపిడో కూడా మధ్యలో ర్యాపిడో కూడా వేసినాను, పరిస్థితి బాగాలేక. కొమర్ చెరువుల దగ్గర అందరు నాతో ఫోటోలు దిగుతురు అని సిబ్బందికి ఇబ్బంది అయ్యి నన్ను తొలగించారు. ఓకే, మామూలుగా ర్యాపిడో వేసినా కానీ ఫస్ట్ ఫోటో దిగినాకనే నాతో రైడ్కి ఎక్కేవాళ్ళు. అదంతా చూస్తుంటే నాకు అనిపించేది, ఎక్కడన్నా కనిపించినా కొందరు ఫోటోలు దిగేవాళ్ళు, నీ వీడియోలు బాగున్నాయి, నైస్, మమ్మల్ని నవ్విస్తున్నావు, మా చిన్నారులు సైతం హ్యాపీగా ఫీల్ అవుతారు, మోడల్ సిద్దిపేట మోడల్ అని అట్లా చెప్తుంటే నాకు అనిపించింది ఓకే మంచి ఆదరణ ఉంది అని నేను అనుకున్నా. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మాత్రం నాకు మంచి బ్రహ్మాండమైన ఓటింగ్ వచ్చేది, నేనే ఒక టీఆర్పీ లాగా ఉండేవాడిని అని ఒక నమ్మకం నాకు. ఏంటది? నువ్వే ఒక టీఆర్పీ అవుతావు? నేనే ఒక టీఆర్పీ లాగా, నా వల్లనే టీఆర్పీ పెరిగేది అన్నంత బలమైన నమ్మకం కూడా ఉంది. చెప్పుకోవడంలో తప్పేం లేదు. నీకన్నా కొంచెం ఇది అతి అనిపించట్లేదా? నేను వెళ్తే నేనే టీఆర్పీ అవుతా అంటే నాకున్నది నా నమ్మకం చెప్తున్నాను నేను. మీరు సరే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అతే అనుకున్నా సరే, కానీ నేనైతే చెప్దాం అనుకునే చెప్తున్నాను. అట్లుండేది. మంచి ఓటింగ్ అయితే మంచిగా బ్రహ్మాండమైన ఓటింగ్ వచ్చేది. ఇప్పుడు కూడా రీల్స్ కామెంట్స్ ఏం పెడుతున్నారు అంటే, నిజమైన కామెంట్ అనేది తీసుకోలేదు, అసలైన గరిబోని తీసుకోలేదు, వాళ్ళు చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి అని నాకు సపోర్టివ్గానే కామెంట్స్ అయినా రీల్స్ అయినా వస్తున్నాయి. అవి చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. రిజెక్షన్ అయితే అన్ఫేర్ అనిపించింది. 15 members నేను ఉంటా అని భావించింది అన్న. ఇక లేకపోవడం వల్ల ఇక వాళ్ళు మూసుకొని వాకౌట్ చేసిన. నువ్వు ఇక్కడ సెట్ కావనా కానీ శ్రీముఖి గారు వెంకటేష్ యూఆర్ అనగానే నేనే, ఆమె చెప్పకముందు ఏమనింది, వెంకటేష్ యూఆర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. నేనే రిజెక్టెడ్ అన్న. 3 rates ఇచ్చింది కదా. ఆమె ఇన్కంప్లీట్ సెంటెన్స్ చేస్తే నేను కంప్లీట్ చేసిన, రిజెక్టెడ్. ఎట్లాగో మీరు రిజెక్ట్ చేస్తారు అన్నట్టే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నేను మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఒకళ్ళు పెట్టిరు, నేను పంపిస్తాం రా బాబు అన్నట్టు పెట్టిర్రు. అది అర్థమైపోతుంది కదా. అది యూఆర్ అని మేడం అనగానే నేనే రిజెక్టెడ్ అని ముఖం చిన్నబుచ్చుకొని బాధాకరంగా వాకౌట్ చేసిన. సిద్దిపేట వాళ్ళు ఏమంటున్నారు మరి? సిద్దిపేట వాళ్ళు అంట కొందరు అంటారు, సిద్దిపేట ఇజ్జత్ చేసినావు రా నువ్వు, అసలు అయితే అనుకున్నాం, డైలాగ్ ఇవ్వమంటే డైలాగు అవి ఎప్పుడు స్పెషల్గా ఏదైనా యూనిక్గా చేసేది ఉండే, వాళ్ళని మెప్పించేటట్టు, వాళ్ళని ఆకట్టుకునేటట్టు. ఏం చేసినవరా నువ్వు అవుతావు అని పెద్ద మేము ఏదో అనుకున్నామని కొందరు అంటారు. కొందరేమో పర్వాలేదురా బాబు, టాప్ 40 దాకానో 44 దాకానో ఎంతనో అక్కడ స్టేజ్ దాకా అయితే కనబడ్డావు, స్టేజ్ మీద దాకా పోయినావు, పర్వాలేదు అంతమందిలో వడబోయంగా అక్కడ దాకానన్నా పోయినావు, సరేది మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం ట్రై అని ఇక రకరకాలుగా చెప్తారన్న. ఇక అందరూ ఒక రకంగా ఉండదు, వాళ్ళ అభిప్రాయాలు. ఏంటి అసలు నీ స్టోరీ ఏంటి? బ్యాక్ ఎండ్ స్టోరీ అంటే నాన్నగారు పెళ్ళిళ్ళల్లో వంటలు చేస్తారన్న. అమ్మగారు ఇప్పుడు ఏజ్డే, ఇద్దరు కూడా వృద్ధులయ్యారు, ఏం చేయట్లే. ఇంకా అక్క చెల్లె, ఇద్దరికి మ్యారేజ్ అయింది, ఒక బాబు అన్న. ఇక నాకే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కూడదు అని అంటారు.
ఆ ప్రశ్న నన్ను వేధిస్తుంది. ఎందుకంటే నా అందానికి, నా ఫేస్ కట్కి, ఇంత మంచి గ్లామర్కు కోటుకో ఒకళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. ఎవరైనా ఏరి కోరి పెళ్లి చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయరు. ఐఎమ్ రెడీ టు మింగిల్. ఎంత ఏజ్? 32. 32కి నువ్వే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నావు? అవునన్న 32. ఎందుకంటే నేను ప్రపోజ్ చేస్తేనేమో యాక్సెప్ట్ చేస్తలేరు. ఇంటర్వ్యూలలో పులిహోరాలు కలుపుతున్నా. ఫీమేల్ యాంకర్ ఉండాలని ముందే చెప్తా. నా ఇంటర్వ్యూలకు ఫీమేల్ యాంకర్ ఉండాలండి. మరి ఇక్కడ ఎందుకు అడగలేదు? ఇక్కడ అడగాలి అంటే సరే అంటే ఉంటే బెటర్ అని, ఎందుకంటే పులిహోర కలిపి ఒక్కరినన్నా ట్రాప్ పడేద్దామని ట్రై చేద్దామని డైరెక్ట్ ట్రాప్ చేద్దాం అని ఒక మెయిన్ ఇంటెన్షన్తో వస్తాయి. ఎందుకంటే ఒక ఇంటి వన్ అవుతా అని కల అంటున్నా కానీ ఇక ఎవ్వరు కూడా పడతలేరు. ఇక ప్రపోజల్ నేనే చేసుకుంటే ఇక ట్రై చేసినా కానీ ఎవ్వరు పడతలేరు అన్న. ఇప్పుడు దాకా ఎందుకు పిల్లవలే? అదే అన్న పెళ్ళి ఇంకో భయం కూడా అవుతుంది నాకు. ఏంటంటే భయము, ఇప్పుడు సపోజ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మాకు గ్రూప్ డిస్కషన్లో కూడా అదే ఇచ్చారు. నేను చెయ్యి లేపి మరి నొక్కి మరి చెప్పిన లేడీసే జెంట్స్ను మోసం చేస్తారు, గర్ల్సే బాయ్స్ నుంచి చీట్ చేస్తారు అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే డ్రమ్ములో పెట్టుడు, ఫ్రిడ్జ్లో పెట్టుడు, హనీమూన్ తీసుకెళ్ళి చంపుడు, కుక్కర్లో పెట్టుడు, ఇట్లా రకరకాలుగా అవుతున్నాయి. పెళ్ళి చేసుకుంటే భార్య మళ్ళీ ఎవరికైనా ప్రియుడు ఉండి ఆ ప్రియునితో కలిసి సిద్దిపేట మోడల్ని వేసేసింది అనుకో. సిద్దిపేట మోడల్ దేశానికి ఒకడు, ప్రపంచానికి ఒకడు, దేశానికి ఒకడు కాదు. ఇలాంటి సిద్దిపేట మోడల్ దేశం కోల్పోవద్దు. ఎందుకంటే సిద్దిపేట మోడల్ సేవలు ఎంతో అవసరం ఉంది అని ఆ భయంతో కూడా చేసుకుంటాలే అంటే మళ్ళీ అంతకు దగ్గర బొంత అంటారు, నాకు దగ్గర బొంత దొరుకుతలేదు అన్న. ఇప్పుడు నిజం చెప్పి ఎందుకు పిల్లవలేదు? నిజమన్నా, నాకు దగ్గర బొంత దొరుకుతలేదు. ట్రై కొన్ని చోట్లనంటే అంటే మా వాళ్ళు అడిగిరట సంబంధాల గురించి. అడిగితే కొందరికి వీడియోలు నచ్చాయి కదా, అందరికి నచ్చాలని లేదు. గాడా డ్యాన్స్ చేసేటోడు, ఎగ్రేటోడా మోడల్ అని వాడిని మేము చేసుకోమంటారు. కొందరు అమ్మాయిలు అట్లా అన్నారట. చూస్తున్నారు అయితే? ఎప్పటి నుంచి చూస్తున్నారు సంబంధాలు? లాస్ట్ 1 month 2 months నుంచి 2-3 మ్యాచెస్లో అడిగిరట అమ్మగారికి. అడిగితే డ్యాన్స్ చేసేటోడు మాకు వద్దు. చూసావు, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అనుకుంటున్నావు కానీ నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి నచ్చట్లే. అవునన్న, వాడు డ్యాన్స్ చేసేటోడు మాకు వద్దన్నారు. అక్కడ కూడా రిజెక్షన్, బిగ్ బాస్ రిజెక్షన్, యూపీఎస్సీ రిజెక్షన్, పొలిటికల్గా రిజెక్షన్, సక్సెస్ కాలే. మిస్టర్ ఫెయిల్యూర్, సిద్దిపేట మోడల్ మిస్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు. ఐఎమ్ లైక్ ఏ మిస్టర్ ఫెయిల్యూర్ అన్న. సో నీ ఫ్యామిలీ మొత్తానికి నువ్వే ఫినాన్షియల్గా చూసుకుని? అంటే కొమర్షియల్ కాడ పనిచేసినప్పుడు కూడా నేను ఇంట్లోకే ఇద్దును. ఏదైనా ఇప్పుడు ప్రమోషన్లు కూడా ప్రమోషన్ల ద్వారానే హెల్ప్ అవుతుంది. నా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. సాయి ప్రసాద్ అని అన్నతోని కలిసి చేస్తున్నా. ఒక 6,000 వచ్చినాయి అనుకో, సరే 3,000 తీసుకుంటున్నాం. ప్రమోషన్ల ద్వారానే హెల్ప్ అవుతుంది. అవి కూడా మరీ నెలకు 15,000 20,000 ఏం రావు కానీ 10,000 దాకా వచ్చినా కానీ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్న. ఇక అంతేకాకుండా మీరు అడగకముందే చెప్తున్నా, సాంగ్ నాకు ఎప్పటి నుంచో ఉండేదన్న సిద్దిపేట మోడల్ సాంగ్ అనేది. లాంగ్ వెయిటింగ్. అది ఎవరైనా ప్రొడ్యూసర్స్ వస్తారు, సాహసం ఎవరు వేయలే. సిద్దిపేట మోడల్ సాంగ్ అంటే మామూలుగా చూసేదే. నేను ఉన్నమాట అంటే టు బి హానెస్ట్ చెప్తున్నా, సిద్దిపేట మోడల్ అనగానే క్రింజో స్క్రాప్ అనుకుంటారు. వాడు చిల్లర వీడియోలు చేస్తాడు, సిద్దిపేట మోడల్ కాదు అన్నట్టు అనుకుంటారు. అలాంటి సిద్దిపేట మోడల్ సాంగ్ ప్రొడ్యూస్ చేయాలంటే సాహసం కావాలి. అలాంటప్పుడు సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న అని ఇద్దరు ముందుకు వచ్చారు. ఫోక్ లెజెండ్ ఉన్నాడు కదా క్లెమెంట్ అన్న, మాయదారి మైసమ్మో ఆ సాంగ్ ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా వాడిండు క్లెమెంట్ అన్ననే. క్లెమెంట్ అన్ననే పాట రాసిండు, క్లెమెంట్ అన్ననే వాడిండు. ప్రోమో అదిరిపోయిందన్న సిద్దిపేట మోడల్ సాంగ్ ప్రోమో. క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రోమో వదిలినాం. 80K దాకా వ్యూస్ వచ్చినాయి, మంచి ఆదరణ వచ్చింది. ఇంకా ఫుల్ సాంగ్ వస్తే మాత్రం అందరూ వినడమే కాకుండా ఎంజాయ్ చేయడమే కాకుండా డాన్స్ మోడల్ అండ్ డాన్స్ కూడా చేస్తారు. ఏ ప్రోమో చూపి ఒకసారి చదువు. నీ కమెంట్స్ నువ్వే, నీ డైమండ్స్. గ్రేట్ హీరో, సమ్టైమ్స్ లక్ ఫేవర్స్ దెన్ ఎనీవన్ కెన్ బికమ్ హీరో, నో చార్మింగ్ డైనమిక్, జస్ట్ లక్ ఉండాలి, ఆల్ ద బెస్ట్. వాళ్ళు కూడా నీలాగే పెడుతున్నారు కమెంట్స్. కొందరు ఇదేందన్న బీప్ సౌండ్ వేయాల్సి వస్తుంది. నువ్వు చదువు, మేము వేస్తాం బీప్ సౌండ్. మీ సాంగ్స్ యాక్సెంట్. ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ యూ బ్రో, కీప్ గ్రోయింగ్. కొందరు ఓకే. బిగ్ బాస్ జడ్జెస్ అన్నారు. కొన్ని మంచి తెలంగాణ మోడల్, సిద్దిపేట మోడల్. కంగ్రాచులేషన్స్ బ్రో, స్టెప్ బై స్టెప్ గ్రో అవుతున్నావు. దొడ్డికి రాకపోతే ఈ పాట వినాలి, వస్తుంది. జనరల్గా అందరి కమెంట్స్ కింద నవ్వుకుంటాను నేను చూసి. సూపర్ హీరో దొరికాడు, చావ దొబ్బుతున్నారు ఇలాంటి సాంగ్స్తో. వింటా వాని ఇక్కడే దొరుకుతాయి, ఏం కర్మరా బాబు. సూట్ కొంచెం చేంజ్ అయ్యిరా, హార్పిక్ బాత్రూమ్ క్లీనింగ్ లాగా. సూట్ కొంచెం చేంజ్ అయ్యి అంటే పైసలు ఉంటే మంచిగా ముందు మంచి సూట్లు తీసుకుంటా.
జమ చేసుకొని పైసలు సేవింగ్ చేసుకొని యూట్యూబ్ వదిలి ఈ పుష్పం గాడు ఎవడు ఇజ్జత్ దియక్రా బీప్లో ఏంటి కొంచెం దెబ్బ సెకండ్ సర్ప్రైజ్ ఎంట్రీ హీరో. దెబ్బ ఎవరిది? నువ్వు నీ సినిమా అది? బిగ్ బాస్ పోతే నేను కమెంట్ చదువుతా చూడు. ఆయనలో ఏం తక్కువ ఉంది? ఒక హీరోకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఒక సైడ్ ప్రభాస్, మరో సైడ్ మహేష్ బాబు, బ్యాక్ సైడ్ బన్నీ, ఫ్రంట్ సైడ్ చెర్రీ, అన్నీ కలబోసిన అసలైన హీరో. ఆయనకు రాజమౌళి ఎలాగైనా పెద్ద మనిషి చేసుకుని హీరో పాత్ర ఇవ్వాలి. ఇది సిద్దిపేట మోడల్ సంఘం డిమాండ్ అంట. నీదే కదా కమెంట్ ఇది? నేను పెట్టలే, నేను పెట్టియలేదు కూడా, కానీ నేను ఒక్క కామెంట్ కూడా పెట్టియలే. అయితే ఇప్పుడు చదివిన హీరోలందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మా బ్యాక్గ్రౌండ్ ఉంటే నువ్వు రాజమౌళి సినిమా చేస్తావు. బ్యాక్గ్రౌండ్ ఉంటే రాజమౌళి సార్తో సినిమా చేయకపోదును, కానీ కాకపోతే అది వేరే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. నేను ఏం లేకుండా బ్యాక్గ్రౌండ్ ఉంటే నువ్వు హీరో అయిపోతాను కాన్ఫిడెన్స్ నీకు ఉంది. బ్యాక్గ్రౌండ్ ఉంటే అయ్యేవాడిని. నేను గ్రౌండ్ రియాలిటీ నా జీరో. అలాంటి నుంచి వాళ్ళు పెట్టిన హీరోలు అన్ని 3 హీరోలు బ్యాక్గ్రౌండే. మహేష్ బాబు సారు, రామ్ చరణ్ సార్, వాళ్ళందరూ, బన్నీ సార్, వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా అంట. ఈడోడు ఆడోడు సిద్దిపేట మోడల్, కడ్డోడు జై సిద్దిపేట మోడల్, కొన్ని సపోర్ట్ ఉంటాయన్న. అవుట్ ఆఫ్ మ్యాక్సిమమ్ బ్యాడ్ కామెంట్స్. ఇంకోటి చదవండి, డైమండ్ కా. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ కమెంట్స్లో. నేను చూసిన తర్వాత అడుగు కాన్ఫిడెన్స్ వచ్చిందంట ఆడి మీద ఆడికి. అది ఎందుకు అర్థం కాదు, ఒక్కొక్కసారి బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి మంచిగా చేసినా కానీ. సో ఇప్పుడు ఏంటి ర్యాపిడో నడపట్లేదు, ఆపేసావా? ఆపేసిన అన్న, ఇప్పుడు ర్యాపిడో లేదు. ఇక యూట్యూబ్లోనే వీడియోలు చేస్తూ మంచిగా ఇక బిగ్ బాస్ అంటే ఇక నెక్స్ట్ సీజన్ ట్రై చేయాలి. ఒకవేళ వైల్డ్ కార్డ్ వస్తే నా ఆశలు సజీవంగా ఉన్నాయి, ఇంకా చచ్చిపోలే. ఎంత కొట్టినా చచ్చిపోయిన ఆశలు ఉన్నాయి. అదే ఎంత కొట్టినా చావని పావము. చచ్చిపోయిన ఆశలు కూడా, ఎందుకంటే సజీవంగా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు వీడిని ఆన్నే గెట్ అవుట్ అన్నారు, ఇంకా ఆశపడు ఏంది అని మీరు అనుకున్నా, కానీ సరే నేను చెప్తున్నా. ఆశలు అవుతున్నాయి కొంచెము. ఇక వైల్డ్ కార్డ్ వస్తే ఓకే, రాకుంటే నెక్స్ట్ సీజన్ ట్రై చేయాలి. ఇక అమ్మ నాన్న కూడా అంటారు ఈ వీడియోలతో ఏందిరా నీకు, వీటితో ఏం రావు, పోవు, కడుపులకు రావు, ఉన్న జాబ్ కొమర్షియల్ కానీ నోట్లే మన్ను పడ్డది, ఉన్న జాబ్ పోయింది బుద్ధిగా. సో నువ్వు ఫేమస్ అవడం వల్ల నీ జాబ్ పోయింది, అక్కడ నుంచి ర్యాపిడో స్టార్ట్ చేసావు. అవునన్నా. ర్యాపిడో ఎందుకు ఆపేసావు? బిగ్ బాస్ వచ్చిందని ఆపేసావు ర్యాపిడో? బిగ్ బాస్ సక్సెస్ అవుతా, హౌస్లోకి పోతా, విన్నర్ అవుతా అని థింక్ బిగ్ అచీవ్ బిగ్ లాగా ఏదో పెట్టుకున్నా. అది అయిపోయింది, అంచనాలు తారుమారైనాయి. ఇంకా ఇప్పుడు ఏదన్నా ఒక జాబ్ చూసుకుని బుద్ధిగా అమ్మ నాన్నకి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎన్ని రోజులు చేసావు ర్యాపిడో? ర్యాపిడో కంటిన్యూ చేయొచ్చు కదా మరి. చేసిన అన్న, అన్నపూర్ణ స్టూడియో చుట్టే చేసిన అది కూడా, ఎందుకంటే బిగ్ బాస్కి ప్రయత్నిద్దామని. అది మళ్ళీ గెట్ అవుట్ అన్నారు. కాదు, అన్నపూర్ణ చుట్టూ ర్యాపిడో చేసుకుంటే లోపలికి పిలిచేస్తారు అనుకున్నావా? ఓకే, ఏదో ఒక ర్యాపిడో ఆర్డర్ లోపల రాకపోద్దా, వెళ్ళిపోయి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నావు, అంతే కదా? నిజంగా వేసిందల్లా. అది రోడ్ నెంబర్ 45, 36 అన్నపూర్ణ స్టూడియో రోడ్ నెంబర్ 5. ఆ చుట్టూ అయితే బాగా తిరిగింది అన్న. లోపలికి ఏమన్నా ర్యాపిడో కూడా వేరే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయకపోదు, మెయిన్ ఆ చుట్టే. నాగార్జున సార్ ఇంటి చుట్టూ రోడ్ నెంబర్ 48. ఆయన ఇంటి చుట్టూ ఆయన ర్యాపిడోలు తిరుగుతాడు అనుకున్నావా? కాదు, ఎప్పుడన్నా ఆయన కార్ లేనప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే వెళ్ళిపోయి కిడ్నాప్ చేద్దాం అని ప్లాన్ వేసావు. అయితే కిడ్నాప్ కాదు కానీ సార్ కనబడితే, సార్ బిగ్ బాస్కి నాలంటోడు, బిగ్ బాస్లో నాలాంటి యూనిక్ క్వాలిటీ, యూనిక్ ఫీచర్ ఉన్న పర్సనాలిటీ ఉండాలి సార్, కొంచెం తీసుకోండి అని అడగానికి. ఆ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగినప్పుడు గెట్ అవుట్ అయ్యన్నారు. గెట్అవుట్ మాత్రం కామన్ అన్ని చోట్ల. అన్ని చోట్ల గెట్అవుట్ అనే పదం నన్ను వెంటాడుతుంది. ఎంత సంపాదించేవాడు ర్యాపిడో మీద డైలీ? ఇక్కడ హైదరాబాద్లోనైతే అట్లీస్ట్ 800 అట్లా. సిద్దిపేటలో ఆర్డర్స్ ఎక్కువ, రైట్స్ ఎక్కువ ఉండే అన్న. 300, 400 సిద్దిపేటలో, ఈడంటే 800 దాకా. సిద్దిపేట వదిలేసి ఇక్కడికి వచ్చి ర్యాపిడో తిప్పుకున్నావు, ఆ డబ్బులన్నీ ఇంటికి పంపించేవాడు? ఇంటికి పంపించేటోని అన్నపూర్ణ స్టూడియో దగ్గరనే ఇందిరానగర్లో ఫ్రెండ్, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ రూమ్లో ఉంటూ కొన్ని రోజులు స్టడీ సర్కిల్ ఉన్నా. బంజారా హిల్స్ మన క్యాన్సర్ హాస్పిటల్ పక్కకు ఐఏ స్టడీ సర్కిల్ ఉంటుంది. పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కోచింగ్ ఇస్తారు అన్నట్టు. ఇంతకుముందు అలా నేను స్టూడెంట్ని, అప్పుడప్పుడు అలా స్టే చేసేవాడిని. లేనట్లయితే ఫ్రెండ్ గారి రూమ్లో ఉండి ర్యాపిడో చేసుకుంటా బిగ్ బాస్ అనేది నెరవేరుతుంది అనుకుంటా బాగా తిరిగింది అన్న. కానీ అది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు నీ జీవనాధారం ఏంటి?
ఇప్పుడు ఏం లేదన్న, ఇప్పుడు ఇదే యాక్టింగ్ యూట్యూబ్లో చేసుకునే ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ ద్వారానే హెల్ప్ అవుతుందన్న. ఏదైనా జాబ్ చూసుకోవాలి, ఎందుకంటే అమ్మ నాన్నలు కూడా వీడియోలతో ఏం రాదు, నువ్వు పని చూసుకోరా బుద్ధిగా అని అంటారు. ఎందుకంటే యూట్యూబ్లో వ్లాగ్స్ చేసుకుంటే యూట్యూబ్లో మంచి రెవెన్యూ ఉంటుంది, కానీ కాకపోతే నాకు ఇక ఎక్విప్మెంట్స్ అన్నీ లేవన్న. ఫోన్ ఉంది కదా, అంటే ఇక మైక్ ఫోన్లోనే కదా ఫేమస్ అయింది, మళ్ళీ ఇంకేంటి మైక్ కూడా కావాలా? ఫోన్లో ఫేమస్ అయినా, కాకపోతే అప్పుడు ఏంటంటే ఎవరన్నా వచ్చి విజిటర్స్ వచ్చే వాళ్ళది ఐఫోన్ తీసుకొని డాక్యుమెంట్లో పంపించుకొని పోస్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఇక ఫోను మంచిగా ఇది దాంట్లో క్వాలిటీ రాదు, ప్రాపర్ ఎక్విప్మెంట్స్ లేవని కొంచెం యూట్యూబ్లోనే ముందు మంచిగా క్లిక్ అయిదామని అనుకుంటున్నాను. యాక్టర్గా కాదు, ఇవన్నీ పక్కన పెట్టేసి మంచిగా ఏదో జాబ్ చేసుకుని ఇంట్లో చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత ఇబ్బంది పడుకుంటా హైదరాబాద్ చుట్టూ తిరుక్కుంటా? అదే అన్న, ఒక్కొక్క టైంలో ఒక ఇదే అనిపిస్తుంది, ఏదైనా జాబ్ చూసుకొని అమ్మ నాన్నలు హ్యాపీగా చూసుకోవాలి. ఏదైనా కింద సిద్దిపేట మోడల్ అని పెట్టేవాడు ఏమైనా డబ్బులు ఇస్తాడు? ఎవరు డబ్బులు ఇయ్యరు అసలు, మొత్తం వ్యంగ్యంగా మాట్లాడు హేళన చేసుడే, కానీ డబ్బులు ఇచ్చే ఎవరు లేరు. కానీ ఇంకా అదే అన్న, ఇప్పుడు మంచిగా ఏదైనా బుద్ధిగా ఏదైనా ఒక పని చూసుకొని సినిమా అవకాశాలు, యాక్టింగ్ అవకాశాలు అది అని తిరగకుండా, బిగ్ బాస్ అని ఎట్లా రిజెక్ట్ అయినాం కాబట్టి ఇదంతా తిరగకుండా ఏదైనా ఒక బుద్ధిగా పని చూసుకొని ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని. ఎంత వస్తున్నాయి ప్రమోషన్స్? 4,000, ఒక్కొక్కరు 5,000 దాకా ఇస్తారు మంత్లీ. మంత్లీ 10,000 అంతే, 10,000 కంటే ఎక్కువ రావు. 2-3 ప్రమోషన్లు వస్తాయి ఏదన్నా షాప్లో అయ్యాది. ప్రస్తుతానికి అయ్యి ప్రస్తుతం అవే అన్న, ఏదన్నా బస్ ఛార్జెస్ అయినా, ఇంట్లో అడగకుండా ఉండడానికి పాకెట్ మనీ లాగా మొత్తం అవే అన్న. నా సజెషన్ ఏంటంటే ఏమైనా వస్తే చేసుకో, యూట్యూబ్లో వీడియోస్ చేసుకో కావాలంటే, దాని నుంచి కూడా రెవెన్యూ వస్తుంది నీకు. ఇన్స్టాగ్రామ్ నుంచి రెవెన్యూ ఏం రాదు, మంచిగా జాబ్ చేసుకో, ఇంట్లో వాళ్ళని చూసుకో. ఓకే ఖచ్చితంగా. ఇంతకుమించి బిగ్ బాస్లు ఇవన్నీ పక్కన పడి అవును, అయిపోయింది, రిజెక్షన్ అయిపోయింది, మళ్ళీ వస్తే ఇల్లు. ఒకవేళ పిలుపు వస్తే, ఒకవేళ అప్లై ఏమన్నా వస్తే అట్లా ట్రై చేస్తా, కానీ మళ్ళీ మీరు అన్నట్టు జాబ్ చూసుకొని బుద్ధిగా ముందుకెళ్తా. ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్ అందరూ ప్రేమ ఆప్యాయతతోని మంచిగా ఉంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి మరి హౌస్ నుంచి బయటకు వచ్చిందో? అమ్మగారు భుజం తట్టి సరే తీరా, నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు, వెళ్ళు అవుతుంది అన్నట్టు అనుకుంది. రిజెక్షన్ అయినా కానీ ఏం బాధపడద్దు, వదిలేరా అని అన్నది. నాన్నగారు అయితే తిట్ల వర్షం, అదే నేను ప్రశంసల వర్షం అనుకుంటా, తిట్ల వర్షం కురిపిస్తాడు. ఏంది రాబోయే ఆ వీడియోలు, ఆ బిగ్ బాస్ ఏంది, అంతేంది, మనలాంటి వాళ్ళకి కావు అవి, కష్టము, జర పైసలు పెట్టుకుని తిరగాలి, అది ఇది ఉంటుంది. అది వీడియోలు బంద్ చేసి అప్పుడే ఏమైనా పని చూసుకొని బుద్ధిగా పని చేసుకో. ఓ ప్రయోజకుని అయితే ఏమైనా పని ఉంటే పిల్లని కూడా ఇస్తారు, పెళ్ళి చేసుకొని మాకు శాతనైతే తెలియదు, కోడలు పిల్లనన్నా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, అవన్నీ బంద్ చేయరా అని తిడతారు, నాన్నగారు తిడతారు. ఎప్పుడు చేసుకున్నా మరి ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా? పెళ్ళి లవ్ రాలేదన్న ఇప్పటిదాకా, రావాలని కోరుకుంటున్నా కానీ ఎంత రావట్లే. మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏ ఒక్క ప్రపోజల్ ఏది రాలేదన్న, మెసేజ్లలో కానీ కామెంట్ రూపంలో కానీ. ఇక సిద్దిపేట మోడల్ అంటే 100-1 ఉంటారు, నాలాంటి యూనిక్ ఫీచర్, నాలాంటి యూనిక్ అందం, హ్యాండ్సమ్, ఎవరు మెసేజ్ పెట్టలే, కామెంట్ చేయలేదన్న. ఎప్పుడు మళ్ళీ జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు మళ్ళీ? అయితన్నా ఇక ఈ 2-3 డేస్లో జాయిన్ అవుతాన్న. సిద్దిపేట వెళ్ళిపోతున్నావు, ఇక్కడ హైదరాబాద్? సిద్దిపేట అన్న, సిద్దిపేటలోనే ఇక ఏదన్నా చూసుకుంటా జాబు చేసుకుంటా, అమ్మ నాన్నకి హెల్ప్ఫుల్గా ఉంటా. ఇంకెవరు నీకు ఈ బ్యాచ్ ఇప్పల వాళ్ళు అందరూ ఫ్రెండ్సేనా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్న, సిద్దిపేట వాళ్ళు ఇప్పుడు కనబడ్డోళ్ళు అన్న. మీరు అదే వీళ్ళు మీ టిక్టాక్ బ్యాచ్ బ్యాచ్ వాళ్ళు ఇంకెవరు ఉంటారు కదా? తెలియదు అన్న, వాళ్ళు ఎవరు తెలియదు. వాళ్ళు ఎవరు నీకు అసలు టచ్ లేరు? నాకు తెలియదు కూడా. మీ దాంట్లో కూడా బ్యాచ్లు డిఫరెంట్ ఉన్నాయి? ఏమో అన్న తెలియదు. నీ ఫ్రెండ్స్ ఎవరు సోషల్ మీడియాలో? సోషల్ మీడియాలో తక్కువనే అన్న, ఎవరు పెద్దగా తెలియదు. సోషల్ మీడియాలో అంటే ఇమ్రాన్ అన్న, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న, నాకు సైకిల్ మీద నేను ఒక వీడియో చేసిన ఫన్నీగా, మా సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్దిపేట మోడల్ అని చేసిన. ఈ అన్న సరే పేద పరిస్థితులు ఉన్నట్టుంది అని 1 lakh ఇస్తా అంటే వద్దంటే స్కూటీ కొనిచ్చిండు. ఇమ్రాన్ అన్న పరిచయమే సోషల్ మీడియాలో అంటే ఇక అంతే. ఒక దాని మీద ర్యాపిడో తిప్పుకుంటున్నావు, స్కూటీ మీద. అన్ననే పరిచయం, ఇక సోషల్ మీడియాలో పెద్ద. ఫైనల్గా ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని చూసుకుని నువ్వు మిగతా అన్నీ పక్కన పెట్టేసి అలా చేసుకోకుండా ఏదైనా జాబ్ చేసుకుని నీ ఇన్స్టా నుంచి జనాలను అట్లాగే ఎంటర్టైన్మెంట్. ఓకేనా? సో ఫైనల్గా ఒక ఏదైనా డైలాగ్ చెప్పు, నీ ఫేమస్ డైలాగ్ ఏమన్నా మా ఆడియన్స్కి. అదే అన్న, అరచేతి నడ్డు పెట్టి అరే స్టేజ్ మీద అది చెప్తేనే ఆపేసిరు అన్న. మళ్ళీ ఇప్పుడు చెప్పేస్తే గెట్ అవుట్ అన్నా నేను కూడా. ఓకే, ఈ డైలాగ్ చెప్తే అయ్యా ఈ గెట్ అవుట్ అనే పదం నన్ను వెంటాడుతుంది అన్న. ఆఖరికి మీరు కూడా గెట్ అవుట్ అంటారు. గెట్ అవుట్
గెట్అవుట్ అనే పదానికి నేను సినోనిమ్ పర్యాయ పదం లాగా అయిపోయినా. అరచేతిని అడ్డు డైలాగ్ చెప్పినాక మీరు గెట్అవుట్ అనండి అన్న. ఆడ గేట్ కాడ అన్నపూర్ణ స్టూడియో గేట్ కాడ అన్నట్టు అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్ధుపేట మోడల్ అంటారా బాబు. ఓకే, గెట్ అవుట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలన్న.